హలో గాయ్స్, నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ నేను పల్లెగట్టు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. సో ఇది ఆ వ్యూ చూడండి. చాలా చక్కగా అయిన మౌంటైన్స్ అండ్ రోడ్ అయితే అలానే ఉంటుంది. కొంచెం చూసి డ్రైవ్ చేయండి. స్కిడ్డీ స్కిడ్డీ ఉంటుంది. కార్లు కూడా వెళ్తాయి ఈ రూట్లో. అండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. రీసెంట్గా చాలా వర్షాలు పడుతున్నాయి కంటిన్యూస్గా. ఇక్కడ నేను చికెన్ తీసుకొచ్చుకున్నాను. వాటర్ ఫాల్లో కడిగేసి, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అండ్ చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్. సో ఇక్కడ నేను కుక్ చేసుకుందామని వచ్చాను. అది నా లెగ్ పీస్. అండ్ ఇప్పుడే కుకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా నా 3 రాయిలు పెట్టి కట్టెల పొయ్యి అంటి పెట్టాను. సో కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే కర్రీ వండుతున్నాను. సో ప్రాసెస్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చికెన్ కర్రీ ప్రాసెస్. నేను పెద్ద చెఫ్ ఏం కాదు, బట్ ఏదో అలా ట్రై చేశాను. అండ్ ఫైనల్గా మన గార్నిష్కి కొత్తిమీర అండ్ పుదీనా తెంపుతున్నాను కర్రీలో వేయడానికి. సో ఇలా వేసేసాను. చూడనీకైతే కర్రీ అందంగానే ఉంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఏదో అలా బ్యాచురల్స్లా కుక్ చేశాను. రైస్ కూడా కుక్ చేశాను, బట్ నేను మీకు చూపించలేదు. అంతే, రైస్ నార్మల్గా అందరు కుక్ చేసే టైప్లోనే కుక్ చేశాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే రౌతులు మొత్తం, కొండలు మొత్తం చాలా స్కిడ్డీగా ఉన్నాయి. జారిపోతున్నారు చాలామంది. ఇక్కడ వాటర్ అయితే చాలా హెవీగా ఫ్లో అవుతున్నాయి. పాకుర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. కింద పడితే మాత్రం అంతే సంగతులు, ఏదన్నా ఒకటి అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చిన్నగా అడుగేసి నడవండి. ఇలా సన్నటి దార లెక్క ఫ్లో అవుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్ మీకు అంత క్లారిటీగా చూపించలేను, బట్ ఫ్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నది. సో ఇక్కడ మన రైస్ అండ్ చికెన్ కర్రీ కుక్ అయిపోయింది. సో తినడానికి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. సో నేను అలా రైస్ అండ్ కర్రీ అయితే మీరు అక్కడ వండుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అలా ఉండొచ్చు. One day time pass, and that's my chicken curry. అండ్ అలా పక్కనే ఉన్న వాటర్ ఫ్లోలో అలా దాన్ని నేచర్ చూసుకుంటూ దాంట్లో కాళ్ళు వేసి, ఆ ఫ్లోలో వాటర్లో కాళ్ళు వేసి ఇలా తింటున్నాను ఫ్రెండ్స్. సో పర్లేదు, వన్ డే అయితే బాగానే ఎంజాయ్ చేశాను నేను. నా కర్రీ కూడా బాగానే ఉంది. సో అలా వచ్చింది, ఏదో అలా చేసేసాను కర్రీ. అండ్ అలా చక్కగా దాంట్లో కాళ్ళు పెట్టుకొని తింటున్నాను. తిన్నాక ఇలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. వాటర్ ఫ్లోలో అలా కూర్చొని కాసేపు ఆడుకున్నాను. చాలాసేపు ఆడుకున్నాను, ఒక 3 hours ఆడుకున్నాను. ఆ 3 hours నాకు కోల్డ్ అయింది అండ్ కొంచెం ఫీవరిష్ కూడా ఉంది.
అండ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ చూడండి చాలా వైట్గా ఉన్నాయి అండ్ అలా ఆ ఫ్లోలో ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ చాలామంది తాగనీకి వస్తున్నారు. చాలా బాటిల్స్, బియర్ బాటిల్స్ అండ్ చాలా బాటిల్స్ ఉన్నాయి. సో మీరు తాగనీకి రావచ్చు ఇక్కడికి. బట్ చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే బియర్ బాటిల్స్ అక్కడనే పళ్ళగొట్టి వెళ్తున్నారు. సో అలా పళ్ళగొట్టకండి, కొంచెం చాలా గ్లాసెస్ చాలా ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు మంచి చెప్పులు వేసుకొని వెళ్ళండి. సో ఇది వ్యూ. ఇక్కడ నుండి ఇక్కడ వరకే వెళ్ళండి. అటు అటు వెళ్తే మాత్రం అంతే సంగతులు, మొత్తం స్కిడ్ అయ్యి అటు పడిపోతారు. మొత్తం లోయలా ఉంది అది. సో కిందికి వెళ్ళకండి. సో అక్కడ వరకే ఆడుకోండి. ఇది వ్యూ చాలా బాగుంది ఇక్కడ నేచర్. ఇవన్నీ రాచకొండ సైడ్ మీకు ఇలా ఉంది వ్యూ. సో పర్లేదు, బాగానే ఉంది. అండ్ హైదరాబాద్లో ఇది ఒక ఎల్బీ నగర్ నుండి 48, 49, 50 అలా వస్తాయి. సో జనాలు చాలామంది ఉన్నారు, అందరూ యంగ్స్టర్సే ఎక్కువగా విజిట్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్. మేబీ ఈ వాటర్ ఫాల్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ వాటర్ వల్ల అలా వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతున్నాయి. సో త్వరగా వచ్చి విజిట్ చేయండి. మీకు రూట్ చెప్పాలంటే ఎల్బీ నగర్ నుండి ఇబ్రహీంపట్నం పోయే రూట్. ఇబ్రహీంపట్నం నుండి మీకు పల్లెగట్టు వాటర్ ఫాల్స్ అని గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది. సో మా ప్రాపర్ వచ్చేసి ఇబ్రహీంపట్నం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెషన్లో పెట్టండి. సో ఐ కెన్ హెల్ప్ యూ ది లొకేషన్, లేకపోతే నేను లొకేషన్ అయినా సెండ్ చేస్తాను. సో ఈ రూట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుండి సీతారాంపేట్, మంచాల్, ఆరుట్ల అండ్ అక్కడ నుండి పల్లెగట్టు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. సిగ్నల్ అయితే పర్లేదు, 1 పోల్ అలా వస్తుంది, 1-2 పోల్స్ అలా వస్తుంది. జియో, ఎయిర్టెల్ అండ్ ఐడియా అయితే చాలా ఫుల్ ఉంది సిగ్నల్. ఇలా మేము మార్నింగ్ వచ్చాము, ఎవరు లేరు. ఇది ఈవినింగ్ మధ్యాహ్నం టైం. సో చాలా జనాలు ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు లొకేషన్ కావాలంటే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో పల్లెగట్టు వాటర్ ఫాల్స్ అని కొట్టండి, లేకపోతే అది రాకపోతే కామెంట్ సెషన్లో లొకేషన్ అని పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.